సిద్ధు జొన్నలగడ్డ యాజ్ డీజే టిల్లు యాక్టింగ్ ఎరగొట్టేశాడు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాంతోపాటు ఏంటంటే కొన్ని సింగిల్ అయిన డైలాగ్స్ మన సిద్ధు చెప్తాడు కదా అవి. ఇంకా అనుపమ కోసం మాట్లాడుకోవాలంటే ఎక్కడికన్నా థియేటర్లో చూసి బాగా చిల్ అవ్వడం బెస్ట్ గురువు గారు. 1-2 సీన్స్ అని కాదు, మాక్సిమం అన్ని జోక్స్ మనకు వర్కౌట్ అవుతాయి పక్కాగాను. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే బీభత్సంగా ఉంటాయి, పక్కాగా ఎంజాయ్ చేస్తాము. అంటే డీజే టిల్లు స్క్వేర్ అన్నది ఫస్ట్ పార్ట్ కంటే బాగుందా లేదా అన్న కాన్వర్సేషన్ కాసేపు పక్కన పెడితే, ఫస్ట్ పార్ట్ మనం ఎంత ఎంజాయ్ చేసామో అదే వైబ్ మనకి పక్కాగా సెకండ్ పార్ట్ లో కూడా అనిపిస్తుంది. ఈ వీకెండ్ మనం ఒక మంచి మూవీతో ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు ఈ మూవీకి భయ్య, పక్కా పైసా వసూలు. స్టోరీ ప్లాట్ ఏం రివీల్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకి సరదా కామెడీకి వెళ్ళిపోతుంటది, ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోద్ది. సెకండ్ హాఫ్ మనం థియేటర్కల్ టైలర్ లో చూసాం కదా, అట్లాగే ఏంటంటే సిద్ధు ఏ ప్రాబ్లం ఇరుక్కున్నాడో దాని గురించి మొత్తం రివీల్ అవుతూ ఉంటుంది. మూవీ మాత్రం పక్కా పైసా వసూలు, ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూసేయండి. సిద్ధు జొన్నలగడ్డ యాజ్ డీజే టిల్లు యాక్టింగ్ ఎరగొట్టేశాడు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్